గ్రామ ప్రజలకు నమస్కారం. నేను చిన్న గంగారాం పుప్పల కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. నేను పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం మరియు కాసుల బాలాజీ గారి నాయకత్వంలో నాకు ఉంచడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలతో కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ ఉంగరం గుర్తుపైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను. ఇట్లు మీ గంగారాం, కొత్తపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి. ఈరోజు కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కుప్పల చిన్న గంగారాం అనబడే ఈ సర్పంచ్ అభ్యర్థి గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజలకు సేవ చేయాలని తపనతోటి ఈరోజు అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది. ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, కాసుల బాలరాజు గారి సహాయ సహకారాలతో ఈరోజు గ్రామానికి అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేసుకోవడానికి ముందుకు వచ్చిన యువకుడు చిన్న గంగారాం గారికి మేము అందరం కూడా మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి కొత్తపల్లి ప్రజలంతా కూడా ఉంగరం గుర్తుకి ఓటేసి కుప్పల చిన్న గంగారాంని భారీ మెజార్టీతో గెలిపించగలరని మేము కొత్తపల్లి గ్రామం నుంచి కోరుకుంటున్నాం. కొత్తపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. ఈసారి కొత్తపల్లి గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా చిన్న గంగారాం పుప్పల వ్యక్తి మరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈయన సామాజిక కోణంలో కానివ్వండి, మరి రాజకీయ కోణంలో కానివ్వండి, అన్ని రకాలుగా అనుభవం ఉన్న వ్యక్తి. అదేవిధంగా ప్రజలకు చేరువలో ఉన్న వ్యక్తి, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి, దాన్ని పరిష్కరిస్తారని మేము మొన్నటి వరకు ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేసినాం. మరి కొన్ని సందర్భాల్లో అది కాలేకపోయింది, విఫలమైంది. అయినా సరే ప్రజలు ఆయనకు ఎక్కడ కూడా మీరు తగ్గకండి గంగారాం, మీ వెన్నంటి మేమున్నాం, మీకు అధిష్టానం మద్దతు ఉన్నది, అన్నీ ఉన్నాయి, మీకు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామనేసి ఆయనకు వెన్నుదట్టి మరోసారి అభ్యర్థిగా తీసుకొచ్చారు. అదే కోణంలో ఆయన గుర్తు కూడా ఆయన స్వభావానికి తగ్గట్టే వచ్చింది. ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తు అంటే సంబంధాలకు బంధాలకు దగ్గర కాబట్టి ఆ ఉంగరం గుర్తుని మీరు మనస్ఫూర్తిగా గౌరవిస్తారని మేము ఆశిస్తున్నాం. దాన్ని మీ ఓటు ద్వారా గెలిపించి మీరు ఈ అభ్యర్థి గెలిపించుకుంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా గంగారాం మనకు ఎప్పుడు కూడా వెళ్ళిన నేనున్నా అనే వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకొని మన ఊరి అభివృద్ధిని చేసుకుందాం. ఇటు అధిష్టానం కానివ్వండి, ఇటు ప్రజలకు కానివ్వండి, ఎక్కడ కూడా ఆయన ఎవరికి కూడా నొప్పించని వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనము గెలిపించుకుందాం.